ఒక అందమైన పచ్చని అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో గజ్జు అనే చిన్న ఏనుగు ఉండేది. గజ్జు చాలా అమాయకం, అందరితో ప్రేమగా మాట్లాడేది. కాని ఒక చిన్న శబ్దం వచ్చినా కూడా అది భయపడేది. ఒకరోజు చెట్ల మీద నుంచి పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఆ శబ్దానికి గజ్జు చెవులు మూసుకొని మణికిపోయింది. దాన్ని చూసి కోతి, జింక నవ్వుతూ, "నువ్వు పెద్ద ఏనుగు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు?" అని ఆట పట్టించాయి. ఆ మాటలు గజ్జు మనసును బాధపెట్టాయి. సాయంత్రం ఒక పెద్ద చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఆలోచించింది. అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది, "బిడ్డా, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా ముందుకు అడుగు వేయడం, అదే నిజమైన ధైర్యం." కొన్ని రోజులకు ఆకాశం అకస్మాత్తుగా నల్లగా మారింది. మెరుపులు మెరుస్తూ గర్జనలు వినిపించాయి. జంతువులందరూ భయంతో పరుగులు తీశారు. అప్పుడే ఒక చిన్న కుందేలు మట్టిలో ఇరుక్కుపోయింది. అది సహాయం కోసం ఏడుస్తోంది. అందరూ భయపడి దూరంగా నిలబడ్డారు. గజ్జుకి కూడా చాలా భయం వేసింది. కానీ అమ్మ మాటలు గుర్తొచ్చాయి. భయం ఉన్నా ప్రయత్నించాలి అని తనతోనే చెప్పుకుంది. నెమ్మదిగా ముందుకు నడిచింది. తన తొండాన్ని జాగ్రత్తగా చాపి కుందేలును పట్టుకుంది. బలంగా లాగింది. చివరికి కుందేలు సురక్షితంగా బయటపడింది. వర్షం ఆగింది. ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు మెరిసింది. జంతువులందరూ గజ్జును చూసి ఆనందపడ్డారు. "నువ్వే మా హీరో" అని చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి గజ్జు తనలో ఉన్న నిజమైన శక్తిని గుర్తించింది. ఎందుకంటే ధైర్యం అంటే భయాన్ని జయించడం.